హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో పబ్లిక్ ఫైనాన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ రోజు క్విక్ రివిజన్ ఎకానమీకి కంటిన్యూషన్గా దీనికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యూనియన్ బడ్జెట్. కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ నేను ఫాస్ట్గా క్వశ్చన్స్ అనేవి రీడ్ చేస్తుంటాను స్టేట్మెంట్స్తో పాటు. సో మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఇంతవరకు మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది తెలుస్తుంది, రైట్? ద యూనియన్ బడ్జెట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండర్ ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్? ద బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంటెడ్ ఆన్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి. సో ఈజీ క్వశ్చన్, బట్ ఇక్కడ మనం కొన్ని ఎకానమీ రిలేటెడ్గా ఉన్న స్టాటిక్ ఆర్ బేసిక్ ఆర్ ఫౌండేషనల్ ఆర్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేవి మనం మిస్టేక్స్ చేస్తుంటాం ఎగ్జామినేషన్. జస్ట్ రివిజన్ పర్పస్ మనం కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం ఫోకస్ చేయాల్సిందే. అది ఈజీ కావచ్చు, మీడియం కావచ్చు, టఫ్ కావచ్చు, వెరీ టఫ్ కావచ్చు, రైట్? సో ఇక్కడ రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తారు అని ఇచ్చారు. ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్, ఎందుకంటే మనకి యూనియన్ బడ్జెట్లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే 3 ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇక్కడ ఆర్టికల్ 112 ద్వారా మనకి డిస్కస్ చేస్తారు, రైట్? స్టేట్మెంట్ 2 గమనిస్తే బడ్జెట్ను ఎప్పుడు ఫిబ్రవరి చివరి పని రోజున సమర్పిస్తారని ఇచ్చారు. బట్ మనకి 2017 నుంచి చూసుకుంటే ఈ బడ్జెట్ అనేది 1st ఫిబ్రవరిన మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్? సో అయితే ఇక్కడ సెకండ్ వన్ ఆప్షన్ రాంగ్. సో ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద రెవెన్యూ బడ్జెట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రెవెన్యూ బడ్జెట్కి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ రెడీమబుల్ అండ్ క్రియేట్ ఫ్యూచర్ లయబిలిటీస్. రెవెన్యూ రసీదులు తిరిగి పొందదగినవి మరియు భవిష్యత్ అప్పులు సృష్టిస్తాయని ఇచ్చారు. డివిడెండ్స్ ఫ్రమ్ పిఎస్యూస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చే డివిడెండ్లు ప్రభుత్వ పన్నుయేతర ఆదాయంలో భాగంగా ఉన్నాయి అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి ముఖ్యంగా ఈ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి మనం చూసుకుంటే రెవెన్యూ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ 1ని గమనిస్తే మనకి ముఖ్యంగా రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి నాన్ రెడీమబుల్గా అంటే రెవెన్యూ రసీదులు అనేవి తిరిగి పొందలేనివిగా ఉంటాయి, కానీ ఇక్కడ రెడీమబుల్ కాదు అనేది మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా భవిష్యత్తులో మన అప్పులు అనేవి సృష్టించవు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి, రైట్? స్టేట్మెంట్ 2కి వచ్చేసరికి ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చే డివిడెంట్లు ముఖ్యంగా పిఎస్యూస్ అనేవి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించి మనం చూసుకుంటాం. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇవి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో పార్ట్గా ఉంటాయి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్, రైట్? పన్నేతర ఆదాయంలో భాగంగా ఉంటాయి ఇవి, రైట్? సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ క్రింది వాటిలో ప్రభుత్వ మూలధన రసీదులుగా పరిగణించబడేవి ఏవి అని ఇచ్చారు. బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి రుణాలు, రికవరీ ఆఫ్ లోన్స్ రుణాల రికవరీ, ప్రొసీడ్స్ ఫ్రమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే ఆదాయం, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఫ్రమ్ లోన్స్ గివెన్ ఇచ్చిన రుణాల నుండి వడ్డీ రసీదులు అని ఇచ్చారు, రైట్? 4 స్టేట్మెంట్స్ అంటే ఇవి స్టాటిక్ పార్ట్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. ఇవి మూలధన రసీదులకు సంబంధించి పరిగణించేవి ఏ భాగాలు అనేవి ఇచ్చారు, రైట్? ఇక్కడ 1 by 1 గమనిస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మనకి ఇందులో బారోయింగ్స్ కావచ్చు, లోన్ రికవరీస్ కావచ్చు, అదేవిధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనకి క్యాపిటల్ రిసిప్ట్స్గా మనం పరిగణిస్తాం, రైట్? సో ఇంట్రెస్ట్ రిసిప్ట్స్కి వచ్చేసరికి లోన్స్ నుంచి ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ రెవెన్యూగా మనం చూస్తాం, రైట్? సో కానీ ఇవి పర్టికులర్గా రెవెన్యూ రిసిప్ట్స్లో భాగంగా కానీ క్యాపిటల్ రిసిప్ట్స్లో కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్? ఇక్కడ మనకు అడిగింది ప్రభుత్వ మూలధన రసీదుల గురించి, రైట్? ఇవి రెవెన్యూ రిసిప్ట్స్లో భాగంగా ఉంటాయి, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా, రైట్? సో 1, 2, 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఫిస్కల్ డెఫిసిట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద్రవ్య లోటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫిస్కల్ డెఫిసిట్ రిప్రజెంట్స్ ద టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ద్రవ్య లోటు అనేది ప్రభుత్వ మొత్తం రుణ అవసరాలను సూచిస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ పాస్ట్ లోన్స్. ద్రవ్య లోటులో గత రుణాలపై వడ్డీ చెల్లింపులు ఉంటాయని ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇక్కడ
ఫిజికల్ డెఫిసిట్ సంబంధించి మనం ఇంపార్టెంట్గా నేను డిస్కస్ చేసాం. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఫిజికల్ డెఫిసిట్ అనేది టోటల్ బారోయింగ్స్ ఏవైతే అవసరం అవుతాయో అవి చాలా ఇక్కడ ఇంక్లూడ్ చేయబడితే, అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అవుతాయి అనేది కూడా ఇక్కడ గమనించాలి. రైట్. సో బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు గురించి క్రింది విషయాలను పరిగణించండి. Primary deficit excludes interest payments from fiscal deficit. A primary deficit of 0 means the government is not borrowing at all. Right? Two statements regarding primary deficit. అంటే ప్రాథమిక లోటు అనేది ద్రవ్య లోటు నుండి వడ్డీ చెల్లింపులను మినహాయిస్తుందని ఇచ్చారు. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే మనకి ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ప్రాథమిక లోటు అంటే ద్రవ్య లోటు నుండి వడ్డీ చెల్లింపులను మినహాయిస్తారని ఇచ్చారు క్లియర్ కట్గా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వస్తే ప్రాథమిక లోటు 0 అంటే ఏంటి? ప్రభుత్వం అస్సలు రుణాలు తీసుకోవడం లేదని అర్థం అని ఇచ్చారు. రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. జీరో ప్రైమరీ డెఫిసిట్ మీన్స్ ఏంటి? గవర్నమెంట్ ఈజ్ బారోయింగ్ ఓన్లీ టు పే ఇంట్రెస్ట్, నాట్ ఫర్ ఫ్రెష్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ గమనించాలి. రైట్. సో అంటే ప్రాథమిక లోటు అనేది ప్రభుత్వం అస్సలు రుణాలు తీసుకోవడం లేదని అర్థం కాదు. రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ టు పే ఇంట్రెస్ట్, నాట్ ఫర్ ఫ్రెష్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ గమనించాలి. రైట్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? ఈ క్రింది వాటిలో రెవెన్యూ వ్యయంలో ఏవి భాగాలుగా ఉన్నాయని ఇచ్చారు. శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ గవర్నమెంట్ బారోయింగ్స్, యాక్విజిషన్ ఆఫ్ మెషినరీ, గ్రాంట్స్ టు స్టేట్ గవర్నమెంట్స్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కావచ్చు, ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు కావచ్చు, యంత్రాల సేకరణ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్లు కావచ్చు. ఈ 4 మనకి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాంపోనెంట్సా కాదా అనేది ఇచ్చారు. రైట్. ఫస్ట్ శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించి మనం చూసుకుంటే శాలరీస్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, దాంతోపాటు గ్రాంట్స్ కావచ్చు, ఇవన్నీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకే వస్తాయి. రైట్. సో యాక్విజిషన్ ఆఫ్ మెషినరీ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెషినరీ అంటే ఏంటి? పర్టికులర్గా మనకు కావాల్సిన ఇన్ఫ్రా అనేది అంతా మనం మెషిన్స్ ఇవన్నీ క్యాపిటల్లోకి వస్తాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. రైట్. సో ఇక్కడ గమనించాల్సింది థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే కాదు. ఓన్లీ 1, 2 and 4 అనేవి కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. లోటు ఫైనాన్సింగ్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ ఇన్వాల్వ్స్ మీటింగ్ బడ్జెట్ డెఫిసిట్ బై ప్రింటింగ్ న్యూ కరెన్సీ. India has fully stopped deficit financing through the RBI. Ways and means advances are now used to meet temporary mismatches. రైట్. సో 3 స్టేట్మెంట్స్ని గమనిస్తే ఇక్కడ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే డెఫిసిట్ ఫైనాన్సింగ్ గురించి అడిగే ఛాన్స్ ఉండదు. ఇది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి ఇది తెలుసుకోవాలి. మనకి దీన్ని రీప్లేస్ చేసే మనకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంటే. రైట్. సో అయితే ఇక్కడ కొత్త కరెన్సీని ముద్రించడం ద్వారా బడ్జెట్ లోటును తీర్చడం ఇందులో ఉంటుంది. అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే గవర్నమెంట్ ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ని పూరించడానికి ఈ కొత్త కరెన్సీని ప్రింట్ చేస్తుంది అనేది మనం నిన్న డిస్కస్ చేసాను. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఫుల్లీ అంటే ఆర్బీఐ ద్వారా లోటు ఫైనాన్సింగ్ను భారత్ పూర్తిగా నిలిపివేసింది. అంటే మనం దీనివల్ల ప్రైస్ రైజ్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనే కారణం మీద దీన్ని స్టాప్ చేయడం జరిగింది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇప్పుడు తాత్కాలిక అసమతుల్యతలు తీర్చడానికి ఉపయోగించబడుతున్నాయి. అంటే దీని ప్లేస్లో మనకి వేస్ అండ్ మీన్స్ని తీసుకొచ్చారనేది కూడా కరెక్ట్. రైట్. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్రింటింగ్ మనీ అనేది ఒక క్లాసిక్ డెఫిసిట్ ఫైనాన్సింగ్గా మనం చూసాం. ఇండియా అనేది దీని నుంచి షిఫ్ట్ అయ్యింది. రైట్. ఇప్పుడు WMA అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. రైట్. సో ఇది మనకి ముఖ్యంగా ఒక షార్ట్ టర్మ్ టైం పీరియడ్లో అంటే 3 నెలల కాల వ్యవధికి సంబంధించి ఇక్కడ ఆర్బీఐ నుంచి కొంత మొత్తంలో నగదు తీసుకుంటుంది. అది గమనించాలి. రైట్. సో ఇక్కడ ఆల్ 3 అంటే 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ విత్ రిఫరెన్స్ టు రెవెన్యూ డెఫిసిట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రెవెన్యూ లోటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏ రైజింగ్ రెవెన్యూ డెఫిసిట్ ఇండికేట్స్ ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ సేవింగ్స్. పెరుగుతున్న ఆదాయ లోటు అనేది ప్రభుత్వ
ప్రభుత్వ పొదుపు పెరిగినట్లు సూచిస్తుంది అని ఇచ్చారు. రైట్, ఈ స్టేట్మెంట్ని గమనిస్తే మనకి రాంగ్ ఆప్షన్గా తెలుస్తుంది. ఎందుకంటే రైజింగ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తుంది ఎర్నింగ్ కన్నా, అంటే వాళ్ళ సంపాదన కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతుంది అనేది, అంటే నాట్ సేవింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది క్లియర్ కట్గా. సో రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పెరుగుతున్న ఆదాయ లోటు అనేది ప్రభుత్వ పొదుపు పెరిగినట్లు అని ఇచ్చారు. రైట్, పొదుపు కాదు ఇక్కడ, నాట్ సేవింగ్, ఎక్కువ ఖర్చు జరుగుతుంది అనేది ఇక్కడ చూసుకోవాలి. రైట్, ఇట్ రిఫ్లెక్ట్స్ గవర్నమెంట్ డిస్ సేవింగ్, ఇది ప్రభుత్వం ఆదా చేయకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. డిస్ సేవింగ్ అంటే పొదుపు చేయకపోవడం లేదా ఆదా చేయకపోవడం అనేది మనం చూడగలం. రైట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓన్లీ 2 is the correct statement. Next important question. With reference to capital expenditure, consider the following statements. మూలధన వ్యయానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ ఫిజికల్ ఆర్ ఫినాన్షియల్ అసెట్స్. మూలధన వ్యయం భౌతిక లేదా ఆర్థిక ఆస్తుల సృష్టికి దారితీస్తుంది అని ఇచ్చారు. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది గమనిస్తే మూలధన వ్యయం భౌతిక ఫిజికల్ లేదా ఫినాన్షియల్ అసెట్స్ని సృష్టిస్తుంది అని ఇచ్చారు. అంటే ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి? ఫిజికల్గా, ఫినాన్షియల్ అసెట్స్ అనేవి అంటే బిల్డింగ్స్ కావచ్చు ముఖ్యంగా. రైట్, సో అదేవిధంగా మనకున్న ఇన్ఫ్రా కావచ్చు, లోన్స్ కావచ్చు, లోన్స్కి స్టేట్స్కి ఇచ్చే లోన్స్ కావచ్చు, ఇవన్నీ మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గానే వస్తాయి. రైట్, సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు, అడ్వాన్సులు మూలధన వ్యయంలో భాగంగా ఉంటాయని కూడా ఇచ్చారు. అంటే పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కాదు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనేవి ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్లూడెడ్ అండర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో పేమెంట్ ఆఫ్ శాలరీస్ అనేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కాదు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవే మనం ఫోకస్ చేయాలి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, సో ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సమర్థవంతమైన ఆదాయ లోటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ గ్రాంట్స్ దట్ క్రియేట్ అసెట్స్. ఆస్తులను సృష్టించే నిధుల నుండి ఆదాయ వ్యయాన్ని తీసివేయడం ద్వారా దీన్ని లెక్కిస్తారు అని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ స్టేట్మెంట్. ఎఫెక్టివ్ అంటే సమర్థవంతమైన ఆదాయ లోటు అనేది మనం ఇక్కడ తీసుకుంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. రైట్, సో ఇది ఫార్ములా. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆస్తులను సృష్టించే నిధుల నుండి ఆదాయ వ్యయాన్ని తీసివేయడం అని ఇచ్చారు. రైట్, సో అంటే సబ్స్ట్రాక్టింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ అనేవి తీసివేస్తారు. రైట్, అది గమనించాలి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు బెటర్ క్యాప్చర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉత్పాదక వ్యయాలను మెరుగ్గా సంగ్రహించడానికి దీన్ని ప్రవేశపెట్టారని ఇచ్చారు. ఎస్, మనం పార్ట్ ఆఫ్ రెవెన్యూ డెఫిసిట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఐడెంటిఫై చేయడం ఇది ఒక ఇంపార్టెంట్. కానీ ఇది ముఖ్యంగా లీడ్ టు అసెట్ క్రియేషన్ అనేది ఇక్కడ గమనించాలి. అంటే అసెట్ క్రియేషన్కి అయితే దానికి సంబంధించింది కాదు. రైట్, ఓన్లీ ప్రభుత్వ ఉత్పాదక వ్యయాలకు సంబంధించి మనం మెరుగ్గా సంగ్రహించడానికి దీన్ని ప్రవేశపెట్టారు కానీ అసెట్ క్రియేషన్కి అయితే కాదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్, సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది స్మాల్ టాపిక్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద డీమెరిట్స్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. ఈ క్రింది వాటిలో ద్రవ్యలోటు యొక్క లోపాలు ఏమిటి? క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ డెబ్ట్ క్రైసిస్ డ్యూ టు ఎక్సెసివ్ ఫారెన్ బారోయింగ్స్, డీఫ్లేషనరీ ప్రెజర్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్. సో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ యొక్క డీమెరిట్స్ అంటే లోపాలు మనం నిన్న డిస్కస్ చేసాం, లాస్ట్ కాన్సెప్ట్. రైట్, ప్రైవేట్ పెట్టుబడుల నుండి బయటకు రావడం, అదేవిధంగా అధిక విదేశీ రుణాల కారణంగా విదేశీ రుణ సంక్షోభం కావచ్చు, ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కావచ్చు. రైట్, సో ఈ 3 స్టేట్మెంట్స్ గమనిస్తే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వెలుపల అంటే మనం ఈ పర్టికులర్ బయటికి రావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఎక్స్టర్నల్ డెబ్ట్ క్రైసిస్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. రైట్, ఎక్స్టర్నల్ డెబ్ట్ క్రైసిస్ అంటే ఏంటి? ఎక్సెసివ్ ఫారెన్ బారోయింగ్స్, మనం బయట ఫారెన్ కంట్రీస్ నుంచి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఇలా బారోయింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎక్స్టర్నల్ డెబ్ట్ క్రైసిస్ అనేది వస్తుంది. రైట్, ఈ 1, 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ మనకి ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అనేది ఇది మనం పరిగణిస్తే
డీఫ్లేషనరీ ప్రెజర్స్ డ్యూ టు ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్ అని వచ్చారు. బట్ ఇది ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ కానీ డీఫ్లేషనరీ ప్రెజర్స్ కాదు. అంటే జనరల్గా మనకి ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ అంటే ఈ ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ స్పెండింగ్కి సంబంధించి మనం చూసుకుంటే ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ వల్ల మనకి అవుతుంది, కానీ డీఫ్లేషన్ అయితే కాదు అనేది ఇక్కడ గమనించాలి. రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఓన్లీ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకి ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇది స్టాండర్డ్ టాపిక్. దీనికి సంబంధించి మనం ఈ ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా రిఫ్లెక్ట్ అవ్వవు ఎక్కువగా. పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ బడ్జెట్, సో ఇలా ఫిస్కల్ డెఫిసిట్ ఫైనాన్సింగ్, సో వేస్ అండ్ మీన్స్ అసెట్స్, ఇవన్నీ మనకి సో స్టాండర్డ్ టాపిక్స్ కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.